హోంశాఖ ఆదేశాలతో గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజుకి భద్రత పెంచారు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు బంగ్లా దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బంగ్లాకు వస్తున్న వారందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 26న గోవా రాజ్భవన్లో గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో ఆయనకి మరింత భద్రత పెరిగింది. విజయనగరం అశోక్ బంగ్లాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అశోక్ బంగ్లాలోని ఏఆర్కి సంబంధించినటువంటి ఆ పోలీస్ బలగాల్ని ఇక్కడ మోహరించారు. 24/7 అశోక్ గారికి ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. అశోక్ బంగ్లాకి ఎవరు వచ్చినా సరే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోనకు పంపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రోటోకాల్ అనుసరించి ఇవన్నీ కూడా రావడం జరిగింది. అయితే ఈ దశలోనే ఎంతమంది ఇక్కడ భద్రత ఉన్నారు, ఏ విధంగా భద్రతను కొనసాగిస్తున్నారు అనేటటువంటి అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇక్కడ పైలట్గా ఎంతమంది ఆయన ఫాలో అవుతుంటారు? పైలట్ అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండి, ఒక ఏఆర్ఎస్ఐ గారు ఉంటారు ఆర్మర్ రిజర్వ్ నుంచి, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ ఉంటారు పైలట్ గాను. అది కాకుండా మామూలుగా ఇక్కడ గార్డు ఎక్స్ట్రా అది బంగ్లాలో ఫ్రంట్ బ్యాక్ ఉంటారు. అశోక్ గజపతిరాజు గారికి వివాదరహితుడైనటువంటి పేరుంది. వీరికి శత్రువులంటూ ఎవరూ లేకపోయినప్పటికీ ఆ భద్రత అనేటటువంటిది పోలీస్ మాన్యువల్లో ఉన్నటువంటి మాన్యువల్ అనుసరించి వివిఐపికి ఆయన ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆయనకి భద్రతను పెంచడం జరిగింది. రేపు 26వ తేదీన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తరుణంలో ముందస్తు కేంద్ర ఆదేశాలను అనుసరించి ఇక్కడ భద్రతను పెంచడం అయితే జరిగింది. ఇక్కడ గార్డింగ్ ఏర్పాటు చేశారు. బంగ్లాలోనికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే వారిని పంపిస్తున్నారు. గతంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా చేసినప్పటికీ కూడా ఇంత భద్రత అంటూ లేదు. ఇప్పుడు గోవా గవర్నర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి తరుణంలో ఇక పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ వచ్చింది. భద్రతను కూడా బాగా పెంచడం జరిగింది. ఏఆర్కి సంబంధించినటువంటి బలగాల్ని ఇక్కడ తీసుకొచ్చి వీరిని ఇక్కడ సెక్యూరిటీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి ఆంధ్ర రిజర్వ్కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎంతమంది మీరు ఇక్కడ గార్డింగ్ చేస్తున్నారు? ఇక్కడ ఫ్రంట్ గార్డ్ ఒకటి ఉంటుందండి, రియర్ గార్డ్ ఉంటుంది, 1 and 4 ఉంటారు. తర్వాత ఏంటంటే ఏజ్ చెక్ ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. ఎవరైనా మనకి వచ్చారంటే వాళ్ళని చెక్ చేసి మనం లోపలికి పంపిస్తామన్నమాట. మనకి HHMD ఉంటుంది. మొత్తం ఏమైనా ఐఈడీస్ కానీ ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ కానీ పెట్టుకున్నారేమో అది మేము ఫుల్గా కంప్లీట్గా ఫ్రిస్కింగ్ చేసి లోపలికి పంపిస్తామండి, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా. అదండి విషయం. అంటే మనకి ఇక్కడ ముఖ్యులు అతి రాష్ట్రం నలుమూలల నుంచి అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలపడానికి చాలా పెద్దవారు వస్తున్నారు. అదే తరుణంలో ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సాధారణ ప్రజలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే వచ్చిన వారందరినీ కూడా పెద్దవారైనా సరే సాధారణ పౌరులైనా సరే ఎవరినైనా సరే క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలిస్తున్నారు. మెటల్ డిటెక్టర్స్తో పరిశీలించిన తర్వాత వారిని అందరినీ కూడా లోనికి పంపించేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అశోక్ బంగ్లా నుండి వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.